ఫైనల్గా ఒకటి చెప్పండి. దళితుల పట్ల, గిరిజనుల పట్ల జనసేనకు లేదా పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఆలోచన విధానం ఎలాంటిదంటే ఏం చెప్తారు? ఎగ్జాంపుల్ ఏంటంటే మామిడి కుదురు దగ్గర అప్పనపల్లి మార్కెట్ యార్డ్ దగ్గర ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మీరు చూసే ఉండొచ్చు ఆ ఫ్లెక్సీని. మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్డు మీద పండేస్తాం నా డాష్, ఇంక నేను ఆ పదాలన్నీ ఉపయోగించలేను వాళ్ళేను. ఒక్కసారి ఆ ఫ్లెక్సీని చూడండి సార్. ఇంత దాన్ని ఏమంటారు, బరితెగింపు. ఆ స్థాయికి పార్టీ కార్యకర్తలు ఎందుకు వెళ్ళిపోతారు? ఒక పార్టీలో డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఇంత బరితెగింపుకి ఎలా వెళ్ళిపోతారు? ఇలా దళితుల్ని ఇంత హీనంగా, నీచంగా, దిగజారి ఎలా మాట్లాడతారు? ఇప్పుడు 23 సీట్లకు పరిమితమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా ముఖ్యమంత్రిని చేయాలని కంకణం కట్టుకుని వీరు విపరీతంగా పనిచేశారు అని నాకు అనిపిస్తుంది. అందుకోసం ఆయన అనుకున్న కళ, ఆయన ఆబ్జెక్టివ్ లక్ష్యం మళ్ళీ నెరవేరింది. ఏ విధంగా అంటే ఇతన్ని ముఖ్యమంత్రిగా చేశారు. సో ఇక ఇతను ముఖ్యమంత్రి అయిపోయాడు. సో ఇతని జీవితకాలం ఇతనే ఉంటాడు. ఇంకో 15 సంవత్సరాలు, ఇది ఒక 5, ఇంకో 15 అంటే 20. ఇప్పుడు ఆల్రెడీ ఆయన 75, ఇంకో 20 కూడా 95. అంటే 95 సంవత్సరాల వరకు ఈయన ముఖ్యమంత్రిగా చేస్తే నా కళ నెరవేరుతుంది, నా ఆశ ఫలిస్తుంది, నేను అనుకున్నది పోతుంది. జనసేన ఉంటే ఏంటి, పోతే ఏంటి, ఉండిననేమి మండిననేమి, ఏమైపోతే నాకెందుకు, అతను ముఖ్యమంత్రిగా ఉంటే చాలు కదా. వీళ్ళంతా ఏదో నన్ను నమ్మి వచ్చారు, నా మాటని వచ్చారు, నా కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు, నా ఫ్యాన్స్ వచ్చారు, వాడుకున్నాను, అయిపోయింది, నా పర్పస్ సర్వ్ అయిపోయింది. సో పార్టీ ఏ ఫ్లెక్సీలు పెడితే ఏంటి, ఏ కామెంట్స్ చేస్తే ఏంటి, ఎవరిని దూరం చేసుకుంటే ఏంటి, ఎవరిని నిందిస్తే ఏంటి. ఇప్పుడు ఆ సుగాలి ప్రీతి మదర్ని నిందించినా, లేకపోతే అప్పనపల్లిలో కమ్యూనిటీని నిందించినా, ఇంకోటి చేసినా నాకు ఒరిగేది ఏముంది? బికాజ్ నా కళ నెరవేరింది కదా. హీ హ్యాస్ బికమ్ సీఎం అండ్ హీ విల్ కంటిన్యూ. వాట్ ఈస్ దేర్ అని పార్టీని తొంగలో తొక్కి దానిని మంట కలిపేయడానికి, మట్టిలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నాడేమో. అందుకే ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను. రెండోది ఇంకొక చిన్న పాయింట్, అనంతపూర్ అంటే ఫార్మర్ ఎస్ట్వేల్ అనంతపూర్ జిల్లా, ఇప్పుడు సాయి జిల్లాలో 14 సంవత్సరాల మహిళ ఇలాంటి గర్ల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంచెలంచెలుగా సామూహిక రాప్తాడు దగ్గర 7 గుర్రాలపల్లి రాప్తాడు కాన్స్టిట్యుయెన్సీ చేస్తే, మరి అక్కడ ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు? అక్కడ ఎందుకు మీరు నిందితులను గుర్తించలేదు? అక్కడ ఎందుకు మీరు అట్రాసిటీ చట్టం కింద ఆ పాపకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు? ఈరోజు నా వల్ల వచ్చింది సుగాలి ప్రీతికి అంటున్నారు కదా. మరి అక్కడ అన్యాయం జరిగిన పాపకి ఏం బెనిఫిట్స్ ఇచ్చారు మీరు చెప్పండి. మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు తల తీసే చట్టం చేస్తానన్నారు కదా, ఆడపిల్ల వైపు తల పెట్టి చూడాలంటే భయపడేట్టు చేస్తున్నారు కదా. మరి అన్న తర్వాత కూడా ఇంత అన్యాయం జరిగిందే, అంతమంది ఆమెను రేప్ చేశారే, ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చిందే, మరి ఆమె సంగతి ఏంటి? దానికి సిట్ ఏది, దానికి ఇన్వెస్టిగేషన్ ఏది, దానికి అట్రాసిటీ యాక్ట్ కింద ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏవి, దానికి ఇవ్వాల్సిన భూమి ఏది, హౌస్ సైట్ ఏది, ఉద్యోగం ఏది, ఆ బిడ్డకు భవిష్యత్తు ఏది, అవేం మాట్లాడలేదే. వాళ్ళ నిజ స్వరూపం ఇదేనండి. క్లియర్గా కనిపిస్తుంది కదా వాట్ ఈజ్ రియాలిటీ అనేది. దట్స్ వాట్ దే ఆర్. వాళ్ళకి అధికారం వస్తే చాలు, ఆ తర్వాత ఎవరు ఏం పోయినా, ఎవరు ఎట్లా నాశనం అయిపోయినా వాళ్ళకి అర్థం లేదు, ఇబ్బంది లేదు. ఈవెన్ పార్టీ పోయినా కూడా అతనికి ఇబ్బంది లేదనేది క్లియర్గా ఈరోజు అప్పనపల్లి ఇన్సిడెంట్తో కనిపిస్తుంది. రైట్.